తారకాసురునికి మహాబలి తారకాసురునికి మహాబలి తారకాసురునికి. ఎవరు వీళ్ళంతా? వీరేనా నా రక్తిని భంగం చేసిన వారు? వీరు రక్తికి భంగం కాదు, అంగభంగం చేయడానికి తలపెడుతున్నారు మహాబలి. అంగభంగమా? ఏ మదిరాపానం మేము చేస్తుంటే ఆ మత్తు నీకెలా ఎక్కిపోయింది? ఏ అంగభంగం అంటే ఏంటి? వీరు దేవతలు తమకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతున్నారు. ఏ నోర్మై, నాకు తెలుసు వీరు దేవతలని. నాకీ మాత్రం తెలియదా వీరు మాకు విరుద్ధంగా కుతంత్రాలు పన్నుతుంటారని? కానీ అంగభంగం అంటే ఏంటి? రాగం రక్తి కట్టగలదు, రంగు రక్తి కట్టగలదు, రక్తి భంగం కూడా కాగలదు. కానీ అంగభంగమా? ఈ అంగభంగం అంటే ఏమిటి? అంగభంగానికి అర్థం ఏమిటంటే అంగాల్ని భంగం చేయడం. రే మూర్ఖుడా, నీవు నన్ను కూడా నీలాగా మూర్ఖుడు అనుకున్నావా? రే దుష్టుడా, సభ భంగం అవుతుంది, నిద్ర భంగం అవుతుంది, శాంతి భంగం అవుతుంది, నియమాలు భంగం అవుతాయి. కానీ అంగభంగం, అంగాలు భంగం ఎలా అవుతాయి? దైత్యరాజా, ఒకవేళ అంగాల్ని ఖడ్గంతో నరికేస్తే అవి భంగమైపోతాయి. ఓ అలా అంగభంగం చేద్దామని తలపెట్టారా ఈ దేవతలు? మరి ఎవరి అంగభంగం చేద్దామని? తమదే మహాబలి. వీళ్ళు మా అంగభంగం చేద్దామనుకున్నారా? అవును స్వామి, అంగాలు మరి అధికంగా భంగమైతే దానివల్ల మృత్యువు కలుగుతుంది. దీన్నే వధ చెయ్యడం అంటారు. అంటే వీళ్ళు మమ్మల్ని వధ చేద్దామనుకున్నారా? అందుకే వీళ్ళని పట్టుకుని తమరి వద్దకు తెచ్చాం మహాబలి. మా ప్రాణం తీద్దామనుకున్న వాళ్ళని మేము ప్రాణాలు తీస్తాం. వీరికి మరణ దండన ఇవ్వండి, అంతం చేయండి వీళ్ళని. తమరి ఆజ్ఞ మహారాజా. ఆగండి, ఇది అన్యాయం, ఘోరాన్యాయం. మహాబలి తారకాసుర, ఈ దేవతలు బ్రహ్మ ఇచ్చిన వరాల వల్ల అమరులయ్యారు. నీవు వీరికి మరణదండనివ్వలేవు. నీవు వీరిపై అత్యాచారాలు చేస్తే వీరంతా పరమేశ్వరుని శరణు కోరతారు. ఏయ్ నారదముని, నేడు నీవు వీళ్ళ పక్షాన వాదిస్తున్నావా? వీరు శివుడి శరణు కోరి వెళితే నాకేవి నష్టం కలుగుతుంది? వీళ్ళేం చేయగలరు నన్ను? వీళ్ళ శివుడు మటుకేం చేయగలనా? దేవతలు కైలాసం వెళ్లి శివుని వివాహం చేసుకోమని ప్రోత్సహిస్తారు. వారి ప్రేరణతో గనక శివుడికి వివాహం అయిపోతే ఆయనకు పుత్రుడు ప్రాప్తిస్తాడు. అలా పుత్రుడు ప్రాప్తిస్తే ఇక నీ వధ తప్పదు. ఎందుకంటే పరమపిత బ్రహ్మ యొక్క వరాల ప్రకారం నీ వధ శివపుత్రుని చేతిలో నిశ్చయమే. నీవు నీ హితం గనక కోరుకుంటే నా మాట విను, వీరిని విముక్తుల్ని చేయి. దేవేంద్రుడికి జై, దేవేంద్రుడికి జై. ఆపండి, ఇదంతా నువ్వు ఆడిన నాటకమే. నేను నిన్ను దండించక వదలను నారదా. పారిపోయాడే పిలకముని, పారిపోయాడు. వెళ్ళండి, ఆ దుష్ట దేవతల్ని పట్టుకురండి. ఆ పిలకముని కూడా తారకాసురునికి మహాబలి తారకాసురునికి మహాబలి తారకాసురునికి. తారకాసురుడి రాక్షసులు మనల్ని వెంటాడుతున్నారు, కానీ మనల్ని పట్టుకోలేకపోతున్నారు. అదృశ్యంగా ఉన్నందువల్ల మనం వారి కంటపడటం లేదు. అయితే మనం వాళ్ళని ఈ వైపుకే పిలుద్దాం. ఎలా? దేవేంద్రుడికి జయం అని ఓం నమ శివాయ అంటూను అనండి.
దేవేంద్రుడికి జయము దేవేంద్రుడికి జయము దేవేంద్రుడికి జయము ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. ఇక్కడ ఎవరు లేరే మరి ఏవో గొంతులు వినిపిస్తున్నాయి. దేవతలు మన నేర్పిస్తున్నారు. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు అదృశ్యంగా. నమః శివాయ. చూస్తే ఈ దేవతలు పృథ్వీకేసి పారిపోతున్నట్టున్నారు. మనము అటే వెళ్ళాలి. పదండి. పదండి. నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. వెళ్ళారు భూమిపైకి రాక్షసులంతా. పరమేశ్వరుని కృప వల్ల మనం బతికిపోయాం. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. పట్టుకోండి వాళ్ళని. వాళ్ళు మన శత్రువులు. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మేమేం చేశాం? రాక్షసోదరా, మమ్మల్ని గుర్తించలేదా? మమ్మల్ని ఎరగవా? మేము మీలాంటి వాళ్ళమే. మనం మిత్రులము, శత్రులం కాదు. మీరు మేము ఒకటే. ఇంత కోపం ఎందుకు? నేను ఎవరనుకున్నారు? తారకుణ్ణి. హె! ఈ క్షేత్రం నా రాజ్యంలోనిదే. దారుకుడికి జయము. దారుకుడికి జయము. హె! నా రాజ్యంలో నా ఆదేశం ఎవరైనా పాటించకపోతే వారిని నేను బతకనివ్వను. తమరి ఏ ఆదేశం పాటించలేదు దారుకు సోదరా. నేను మిమ్మల్ని ఆగమన్నాను. మరి మరి మీరు ఆగలేదు. అందుకే నాకు కోపం వచ్చింది. కోపం. సోదరా దారుక ఆ దేవతల్ని వెంటాడుతూ ఉండి మేము నిన్ను చూడలేదు. తప్పైంది, మమ్మల్ని క్షమించు. నువ్వు అడిగితే క్షమించేస్తాను, లేకుంటే లేదంతే. మరైతే మీరంతా ఎవరు? ఇక్కడ ఏం చేస్తున్నారు? మేము స్వర్గాధిపతి మహాబలుడు తారకాసురుడి సైనికులం. హ! తారకాసురుడా? ఆ, ఆయన స్వర్గానికి రాజు. ఆయన ఇంద్రుణ్ణి ఓడించి అక్కడ రాజ్యం స్థాపించారు. అరే, ఆ తారకాసురుడి గురించి చెబుతున్నావా? ఆ, ఆ, మీరెరుగు పరిస్థితులా? ఆ, నేను ఆయనను బాగా ఎరుగుదును. చిన్నతనంలో గుడుగుడు 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 చెడుగుడు ఆడేవాళ్ళం. అరే, అతడు నా శిష్యుడే. అయితే నీవు మాకు పెద్ద గురువు అన్నమాట. అవును, నేను మీకు పెద్ద గురువునే. ఇంతకీ ఈ విషయం చెప్పు. మీరు ఇలా పరిగెత్తుతున్నారెందుకు? నేను మీకేం సహాయం చేయగలను? ఆ దేవతల్ని పట్టుకోవడానికి మేము వాళ్ళ వెనకాల పడ్డాం. దేవతల? ఈ దేవతలు ఇప్పుడు రాక్షస జాతిని కష్టపెట్టారు, కానీ నేను వారిని పరిగెత్తగా చూడలేదు. వారు కంటికి కనపడరు. అదృశ్యం కాగల శక్తి ఉంటుంది ఆ దేవతలకి. బాగా దుష్టులు, నీచులు ఈ దేవతలంతా. మాయాజాలం పన్ని మనల్ని కష్టపెడతారు. నేను గనక వారిని చూసి ఉంటే పట్టేసేవాడిని వాళ్ళని. అదైతే నువ్వు ఇప్పుడు కూడా చేయగలవు దారుక. ఆ, అది ఇప్పుడు కూడా చేయగలను. కానీ నేను అడిగేది ఏమిటంటే, మీరు వారి వెంట ఎందుకు పడ్డారు? వారు మీకేం హాని చేశారు? మా స్వామి మహాబలి తారకాసురుణ్ణి కష్టపెడుతూ ఉంటారు. ఎలా కష్టపెట్టారు? దేవేంద్రుడికి జేజేలు కొట్టి దేవేంద్రుడికి జేజేలు కొట్టా? ఓం నమశివాయ కూడా అంటూ ఉంటారు. అంటే ఏమిటి? ఏమంటున్నావు? మళ్ళీ చెప్పు. ఓం నమశివాయ అంటే ఏమిటి? అది మంత్రం, పరమశివుని మంత్రం. శివుడు? శివుడంటే ఏమిటి? దేవుడు, పెద్ద దేవుడు, దేవతలకే దేవుడు. అందుకే అతన్ని దేవాది దేవుడు అంటారు. నన్ను కలవని ఆ దేవతల దేవుణ్ణి ఓం అనడం మర్చిపోతాడు. అతడు ఓం అనడు, అతడే స్వయంగా ఓంకారుడు. కావచ్చు. వారందరూ కలిసి మిమ్మల్ని, ఆ తారకాసురుణ్ణి బాధిస్తున్నారా? నేను వీరందరి పని పడతాను. కానీ దారుక, దేవతలంతా అదృశ్యులు, నీకు కనపడరు. అందుకే నీకు
దేవరాజు ఇంద్రుడికి జై లేదా ఓం నమ శివాయ వినిపిస్తే వారున్నారనేది తెలిసిపోతుంది. ధ్వనిని విని వాళ్ళని పట్టుకో, ఇక మాకు ఒప్పగించు, వారి సంగతి చూస్తాం. అర్థమైంది. మీరంతా స్వర్గం వెళ్ళండి. వెళ్ళి తారకాసురుడికి చెప్పండి దారుకుడు శుభాకాంక్షలు పంపాడని. అవశ్యం. మహాబలి దారుకుడికి జయము. మహాబలి తారకాసురుడికి జయము. మహాబలి దారుకుడికి జయము. మహాబలి దారుకుడికి జయము. సర్వేశ్వరుడైన పరమేశుడే ఈ జగతికి నాథుడు, పాలకుడు అన్న సత్యాన్ని అజ్ఞానులైన తారకాసురుడి రాక్షసులు, దారుకుడు ఏమాత్రం ఎరుగరు. ఓంకారం అంటే నేను, వారి అక్షయ శరీరాల ప్రతీకను. పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ ఈ జగతిలో ఏకైక మంగళకరమైన మంత్రం. ఈ పంచాక్షరీ మంత్రం ఓం నమఃశివాయ అనేదే దేవదానవ మానవులకందరికీ కళ్యాణకారకమని, శుభమంగళ కార్యాల సాధనకు ఏకైక ఉపాయమని సత్పురుషులకు తెలిసినదే. సరే సుప్రియ, మా అందరి శుభేచ్ఛ ఏమిటంటే నీ సముద్రయానం సుఖంగా సఫలం అవ్వాలని, నీకు వ్యాపారంలో లాభాలు కలగాలని పరమేశ్వరుడు నిన్ను రక్షించుగాక. పరమేశ్వరుడి కృప తమరి ఆశీర్వాదంతో అంతా శుభమే అవుతుంది. వస్తాను. ఓం నమః శివాయ. 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 ఓం ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. తారకాసురుడి సైనికులు, అతని సేనాపతి ఇదే చెప్పారు. ఎవరైనా ఓం నమః శివాయ అంటే వారిని పట్టుకుని వారికి అప్పచెప్పాలని. ఓం నమః శివాయ. నమః శివాయ. ఓం నమః శివాయ. ఏమిటా కంఠస్వరం? ఇది తప్పక ఎవడో రాక్షసుడి కంఠమే. నాకు అదే అనిపిస్తోంది. నాకేదో భయం వేస్తోంది. మరి ఏం లేదయ్యా, మీరేదో వినుంటారు. కూర్చోండి కూర్చోండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడు రాక్షసుడే. వీళ్ళు మనల్ని వదలరు. ఇక ప్రాణాలతో బయటపడడం వీలవదు మిత్రమా. తిరిగి ఇక తీరానికి చేరాల్సిందే. ఇదేదో పెద్ద సంకటమే. సోదరా సుప్రియ, సోదరా సుప్రియ, సుప్రియ, బహుశా రాక్షసులు దాడి చేసినట్టున్నారు. ఏదో చెయ్యండి. భయపడడం అనవసరం మిత్రులారా. పరమేశుడు మన రక్షకుడు. ఈ దుష్ట రాక్షసులు మనకే హాని చెయ్యలేరు. అందరూ భక్తితో అనండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. పట్టుకోండి ఈ శివుడు గాలని.
శివుడు ఇప్పుడెవడో ఈ పరమేశుడు గుర్తుకొచ్చింది. ముందర శివుడు, మళ్ళీ పరమేశుడు, ఇప్పుడేమో శంకరుడు. ఎంతమంది దేవతల్ని పిలుస్తారు ఈ చిన్ని చిన్ని దేవతల్ని? పడతాను ఈ దేవతల పని. తీసుకెళ్ళండి ఈ దేవతల్ని గుహవైపుకు. మనం వీళ్ళని తారకాసుడికి ఒప్పగించాలి. పదండి త్వరగా. వీళ్ళు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు సుప్రియ? మనం వ్యాపారం కోసం బయలుదేరాం. ఇక మన ప్రాణాలు దక్కేలా లేవు. ఈ రాక్షసులు మనల్ని అడవిలో ప్రాణాలతో వదులుతారా? వినాలేదా? పెద్ద రాక్షసుడు చెప్పాడు, వాడు మన తారకాసుడికి అప్పగిస్తాట. ఆశ్చర్యము దుఃఖము ఎందుకు కలిగిందంటే మనం పరమశివుడి శరణు వేడాం, రక్షించమని ఆయన కోరాం. కానీ అంత వ్యర్థమైపోయింది. లేదు మిత్రమా, లేదు. పరమేశ్వరుని భక్తి ఎన్నడూ వ్యర్థం కాదు. అవుతుంది, అయ్యింది. లేదు మిత్రమా, భగవంతుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇంతటి కఠిన పరీక్ష ప్రాణాలకే ముప్పు కలిగేంత. భగవంతుడు తన భక్తులను కష్టాల కఠోరగ్నిలో కరిగించి బంగారంగా మార్చదలిచాడు. ఏమిటా గుసగుసలు? బంధించండి వీళ్ళని గుహలో. తారకాసుడు సైనికులు వస్తారు, వీళ్ళని పట్టుకడతారు. కానీ ఈ గుహ ద్వారాన్ని మూసేయండి. ఎక్కడున్నాం మనం? ఈ దుర్గంధంతో తల పగిలిపోతోంది. ఈ దుష్ట రాక్షసుడు గుహ ద్వారాన్ని కూడా మూసివేశాడు. ఇక మరణం తప్పదు మిత్రమా. ఈ రాక్షసులు మనల్ని వదలరు మిత్రమా. ఏమిటి మిత్రమా, అలా నిరాశ చెందితే ఎలా? మృత్యుముఖంలోకి చేరుకున్నా కూడా నీకు ఇంకా జీవితంపై ఆశలున్నాయే. భగవంతుడి నామస్మరణ చేసేవాడు ఆయనపై విశ్వాసం కూడా ఉంచుకోవాలి. విశ్వాసం అనేదే లేకుంటే కేవలం నోటితో జపం చేస్తే ఏం లాభం? ఆయన్ని మీ వాడిగా భావిస్తేనే మీ పిలుపు వింటాడు ఆయన. పిలవకపోలేదు సుప్రియ, పిలిచిన తర్వాతే కదా ఈ దుస్థితి కలిగింది. ఇది దుస్థితి కాదు, పరమేశ్వరుని లీల. చమత్కారం చూపడానికే ఆయన తన భక్తులకు కష్టాలు వారళ్ళు పెడుతూ ఉంటాడు. పెద్ద పెద్ద మాటలు చెప్పడంతో ఏమి కాదు మిత్రమా. ఇప్పుడు విముక్తికి ఉపాయం ఆలోచించండి. మనం ఆలోచిస్తే ఏమవుతుంది? జరిగేదేదో పరమేశ్వరుడు అనుకున్నట్టే అవుతుంది. ఆయన మన విషయంలో అనుకునుడు అవ్వాలంటే అందుకై మనం ఆయన నామస్మరణం చెయ్యాలి, ఆయనను పిలవాలి. నీవెలా చెప్తే మేము అలాగే చేస్తాం మిత్రమా. అవును నేస్తాం, అలాగే చేస్తాం. ఒక్కొక్కసారి భగవంతుడు తన భక్తులను పరీక్షిస్తాడు. ఒక్కొక్కప్పుడు భక్తులు తమ ఆపదల కష్టాల విముక్తికై పరమేశ్వరుడి నామాన్ని జపిస్తారు. కానీ భగవంతుడు కూడా పరీక్షిస్తున్నప్పుడు భక్తుల ధైర్యంలోనూ భక్తిలోనూ వారి నిష్టను, సత్యానికై సమర్పితమైన వారి శక్తిని, నిస్వార్థ భావనను చూశాకనే భక్తులపై కృపాళుడై వారి కష్టాలను దుఃఖాలను హరిస్తాడు. ఇది పరమ సత్యము, బ్రహ్మవాక్యము కూడా. ఇదే దివ్యవాణి.